ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానము చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి? దైనందిన జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో ఒక సమస్యతోటి గోత్రు అవుతూనే ఉన్నారు, సతమతం అవుతూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. సో అలాంటి సమస్యలకి అన్నిటికంటే ఈజియెస్ట్ రెమెడీ ఏదైతే ఉంది అంటే అది ధ్యానమే. సో ధ్యానం చేసినప్పుడు మనల్ని మనం కామ్ చేసుకుంటాం. ఈ బయట చుట్టూరా ఎన్నో ఉన్నాయి, తోలుబొమ్మలాట జరుగుతూనే ఉంటుంది. సో దాని నుంచి మనిషి బయటపడాలి అంటే ముందు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి తనతోటి తను ఉండడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు శ్వాసతోటి ఉంటాడు. శ్వాస అనేది లేకపోతే మన పేరు, మన ఐడెంటిటీ ఏదీ లేదు. సో అలాంటి శ్వాసని పట్టుకున్న మనిషి మెల్లిగా దాంతోటి మూవ్ అవుతాడు. అలా మూవ్ అయినప్పుడు బయట జరిగేవన్నీ మనిషి మీద ప్రభావం చూపించడం తగ్గిపోతాయి. పీస్, ప్రశాంతత, బయట ఏం జరుగుతున్నా సరే మనకి ఏమీ పట్టదు. అంటే ఇప్పుడు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు అనుకుందాం ఇంట్లో. సో అలా కొట్టుకున్నా సరే ఈ మనిషి ధ్యాని ఎప్పుడూ ప్రశాంతంగా, గ్రౌండెడ్గా, ఓకే, ఎలాంటి రియాక్షన్స్ లేకుండా ఉంటారనమాట. సో అందుకని ధ్యానం అనేది మనకి ఒక గొప్ప టూల్, ఒక సాధనం. అందుకు చేయాలి ధ్యానం. చేయని వాళ్ళు అయితే మీకు తెలుసు ఎలా ఉంటారో, వాళ్ళు ఈ మెటీరియల్ థింగ్స్లో ఎక్కువ ఉంటారు. చేసిన వాళ్ళు మెటీరియల్ థింగ్స్తో పాటు స్పిరిచువల్ థింగ్స్లో కూడా ఉంటారు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఈ శరీరంలో 3 చక్రాలు, కింద 3 చక్రాలు మీ మెటీరియల్ వరల్డ్ అయితే పైన 4 చక్రాలు మీకు ఆధ్యాత్మిక వరల్డ్. ఓకే, సో ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి ఆధ్యాత్మికతకి వెళ్ళాలి అంటే ముందు మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మన శ్వాసతోటి ఉండాలి. అలా ఉన్నప్పుడు మీ కింద 3 చక్రాలు క్లియర్ అవుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది, మనిషికి బెనిఫిట్స్, మెటీరియల్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే స్పిరిచువల్ బెనిఫిట్స్, అంటే మనం ఏది కోరుకుంటున్నామో అది మనకి అందగలుగుతుంది. అండ్ ఇలా దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని కర్మల్ని మనం తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక బాధను భరించాల్సి ఉంది, మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు అది మన DNA మీద పనిచేస్తుంది. ఆ DNA 12 పోగుల్ని యాక్టివేట్ చేసుకోగలిగే శక్తిని మనకి కలిగిస్తుంది. అందులో ఉండే 2 పోగుల్ని సరైన మార్గంలో ముందు పెట్టుకోవాలి. కాబట్టి అలా 2 పోగుల మీద పనిచేసినప్పుడు మన కర్మ అనేది క్లియర్ అవడం మొదలవుతుంది. అక్కడి నుంచి క్లియర్ అవుతుంది. కాబట్టి ఏదైనా బాధపడాల్సి ఉంది అంటే కర్మ తొలగదు, దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. దాన్ని మనం డైరెక్ట్గా గోత్రూ అయ్యే కంటే అది మనకి ఏ డ్రీమ్లోనో, ఏ కళలోనో, లేదంటే ఏ మాటల్లోనో, లేదంటే అలా కూర్చున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ గానో, మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ గానో మనకు అది కర్మ తొలగించబడుతుంది. సో ఇందుకని ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ దీనికి మార్గదర్శకులు అవసరమా? ఫస్ట్ థింగ్, మీ శ్వాసే మీకు గురువు. ఓకే, మొట్టమొదట శ్వాసని పట్టుకోండి. తర్వాత ఎదుగుతున్న కొద్దీ మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ గురువు మీ దగ్గరికే వస్తారు. అలా అని చెప్పి మీకోసం మీరు పరిగెత్తుకుని వాళ్ళని వీళ్ళని ప్రతి డోరు కొట్టి మీరు నా గురువా, ఇక్కడ నాకేముంది, అక్కడ నాకేముంది అని పరిగెత్తొద్దు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, అక్కడే ధ్యానం చేయండి. మీ శ్వాసని పట్టుకోండి, మీ గురువు మీ దగ్గరికే వస్తారు.